బ్రహ్మకుమారీస్ అనేది ఒక ఇంటర్నేషనల్ సోషియో స్పిరిచువల్ ఆర్గనైజేషన్. ఇది విశ్వవ్యాప్తంగా 145 దేశాల్లో సేవలు అందిస్తోంది. అయితే 1965 నుంచి 2007 వరకు అంటే 42 years నిరంతరం సేవలు అందిస్తూ విశ్వంలో 130 దేశాలకు పైగా అప్పట్లో 2007కి అన్ని దేశాల్లో సేవలు అందించి అనేక మందికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ శాంతిగా సుఖంగా జీవించే జీవన విధానంలో వాళ్ళందరినీ నడిపించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక సేవ, నిరంతరం సేవ చేసినటువంటి మన ప్రియమైనటువంటి ప్రకాష్ మణి దాదీజీ వారి స్మృతి చిహ్నంగా మనం జరుపుకుంటున్నాం. ఇది దాదీజీ విశ్వంలో అనేకమైన సేవలు అందించారు. వారి ఆధ్వర్యంలోనే మన సంస్థకి 7 పీస్ మెసెంజర్ అవార్డ్స్ అనేవి కూడా లభించాయి. ప్రాణాన్నే నిలబెట్టు, రక్తం అమృతమైనట్టు. విశ్వ బంధుత్వ దినోత్సవం యూనివర్సల్ బ్రదర్హుడ్ డే నేను పురస్కరించుకొని నేను చేపట్టిన ఈ రక్తదానం, ఈ వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారని చెప్పారు అమ్మ. అయితే ఈ రక్తదానం కూడా చాలా దానాల్లో గొప్ప దానం. అయితే ఇంకో విషయం ఏంటంటే చాలా సులువైంది. మనం దానం చేయగలిగే వాటిలో చాలా సులువైంది. మనం ఏమి కోల్పోయింది కానీ అవతల వ్యక్తులకు ఎంతో మేలు చేశారు. అలాగే జ్ఞానం, యోగ ధ్యానం, రక్తదానం ఇవన్నిటినీ ముందు నడిపిస్తున్నారు బ్రహ్మకుమారీశ్వరు. ఇప్పుడున్న పోకడ శాంతికి దూరంగా పయనిస్తున్నట్టుగా అందరి పర్సెప్షన్ అలాగే ఉంది. ఇటువంటి రోజుల్లో శాంతిని పెంపొందించే విధంగా మన నడవడిక ఉండాలని అందుకోసం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీశ్వరు అలాగే ముందుకొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రక్తదానం సుమారు 100 మంది దాకా ముందుకొచ్చారని తెలిసింది. చాలా గొప్ప విషయం. ఈ 21st నుండి 25th వరకు ఈ 5 days లో ఎవరికి ఏ రోజు కుదిరితే ఆ రోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించేలాగా దేశవ్యాప్తంగా 1,00,000 యూనిట్లు సేకరించి సమాజానికి అందించాలి అనేది ఈ సంస్థ యొక్క సంకల్పం అండి. రక్తదానం చేయడమే మన ఆరోగ్యానికి మంచిది. అంచేత ఇటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి మీరందరూ కూడా చాలా అభినందనీయులు. దీని ద్వారా మనం ఒకవైపు సేవ చేస్తున్నాము, ఇంకొక వైపు ఆరోగ్యాన్ని పొందుతున్నాము, ఇంకొక వైపు పుణ్యం సంపాదించుకుంటున్నాము, ఇంకొక వైపు ఎవరికి మనం దానం చేస్తున్నామో వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి లభిస్తున్నాయి. ఇన్ని మనం సంపాదించుకుంటున్నాం అంటే మనం పొందే లాభమే ఎక్కువ ఉంది. పరమేశ్వరుడు సన్నిధి ఇది. ఈ పరమేశ్వరుడు సన్నిధిలో అలాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవటం నిజంగా చాలా ధన్యం. ఇక్కడ నుంచి బ్లడ్ వెళ్తుందంటే పరమేశ్వరుడు ఆశీస్సులతోటి మరొకరి శరీరంలోకి వెళ్తుంది. ప్రాణం పోసే సంజీవిని అది, ప్రతి తనువులో ప్రవహించే నది. ప్రాణం పోసే సంజీవిని అది, దానం చేసిన తరగని నిధి. మనిషికి మాత్రమే సాధ్యమైనది, ఒక ప్రాణం కాపాడే